నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 62వ సర్గః 62వ సర్గ. విశ్వామిత్రుడు శునఃసేఫుని రక్షించుట, మరల తపస్సు చేయుట. శునఃసేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః వ్యస్యాం యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. ఓ రామా, ఆ రాజు శునఃసేఫుని తీసుకుని వెళ్ళుచు మధ్యాహ్న సమయమునందు పుష్కర క్షేత్రమున విశ్రాంతి తీసుకొనెను. తస్య విశ్రమమాణస్య శునఃసేఫో మహాయశాః పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః. తప్యంతం ఋషిభిః సార్ధం మాతులం పరమాతురః. ఆ రాజు విశ్రాంతి తీసుకొనుచున్న సమయమున మహాయశస్వియగు ఆ శునఃసేఫుడు మనస్సులో చాలా బాధపడుచు ఆ పుష్కర క్షేత్రమునందు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకొనుచున్న మేనమామయగు విశ్వామిత్రుని దర్శనము చేసెను. వివర్ణవదనో దీనస్తృష్ణయా చ శ్రమేణ చ పపాతాంకే మునేరాశు వాక్యం చేదమువాచః. దప్పిక చేతను అలసట చేతను ఎండిపోయిన ముఖముతో శీఘ్రముగా విశ్వామిత్రుని ఒడిలో పడి ఇట్లు పలికెను. నమేస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ ముని పుంగవా. ఓ మహాముని, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇక జ్ఞాతులైన ఇతర బంధువులెక్కడా? అందుచే నన్ను ధర్మానుసారముగా రక్షింపుము. త్రాతా త్వం హి ముని శ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః రాజా చ కృతకార్యః స్యాదహం దీర్ఘాయురవ్యయః. స్వర్గలోకముపాస్నీయాం తపస్తప్త్వా హ్యనుత్తమం. ఓ మహాముని, నీవు అందరినీ రక్షించువాడవు, అందరికిని హితము చేకూర్చువాడవు. రాజు కార్యము సఫలమగునట్లును నేను దీర్ఘాయుర్దాయవంతుడనై తపస్సు చేసి స్వర్గము చేరగలుగునట్లును చేయుము. త్వం మే నాథో హ్యనాథస్య భవభవ్యేన చేతసా పితేవ పుత్రం ధర్మాత్మం స్త్రాతుమర్హసి కిల్బిషాత్. ఓ ధర్మాత్మా, మంగళకరమైన చిత్తముతో నాథుడు లేని నాకు నాథుడవు అగుము. తండ్రి కుమారుని రక్షించినట్లు నన్ను ఈ ఆపద నుండి రక్షింపుము. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః సాంత్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచః. అతని మాటలు విన్న విశ్వామిత్ర మహాముని అతనిని బహువిధముల ఓదార్చి తన పుత్రులతో ఇట్లు పలికెను. యత్కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్థివః పరలోకహితార్థాయ తస్య కాలోయమాగతః. పరలోకహితార్థాయ తస్య కాలోయమాగతః. మంగళమును కోరు తల్లిదండ్రులు ఏ పరలోకహితమును కోరి పుత్రులను కనుచుందురో దానిని సాధించు సమయము ఇప్పుడు వచ్చినది. అయం బాలో మునిసుతో మత్తః శరణమిచ్చతి అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః. మునిసుతుడైన ఈ బాలుడు రక్షింపుమని నన్ను వేడుచున్నాడు. ఓ పుత్రులారా, ఈతనికి జీవితదానము చేసి ప్రియమును చేకూర్చుడు. సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మపరాయణాః పశుభూతా నరేంద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్చత. ధర్మపరాయణులైన మీరందరూ పుణ్యకర్మలు చేసి ఉన్నారు. మీరు రాజునకు యజ్ఞ పశువులుగా అయి అగ్నికి తృప్తిని కలిగించండి. నాథ నాంశ శునఃసేఫో యజ్ఞశ్చావిఘ్నతో భవేత్ దేవతాస్తర్పితాశ్చస్యుర్మమ చాపి కృతం వచః. మీరు అట్లు చేసినచో శునఃసేఫునకు రక్షణ ఇచ్చినట్లు అగును, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగును, దేవతలకు తృప్తి లభించును, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకొనినట్లు అగును. మునేస్తు వచనం శ్రుత్వా మధుశ్చందాదయః సుతాః సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్. రామా, విశ్వామిత్రుని మాటలు విని అతని కుమారులైన మధుశ్చందాదులు అహంకారముతో పరిహాసపూర్వకముగా ఇట్లు పలికిరి.
కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసేన్యసుతం విభో అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. తండ్రి, తన కుమారులను త్యజించి ఇతరుల కుమారుని రక్షించుట శ్వమాంసము అనగా కుక్క మాంసము భుజించుట వంటిది అని మా అభిప్రాయం. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం ముని పుంగవః క్రోధ సంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే. విశ్వామిత్రుడు తన పుత్రుల మాటలు విని క్రోధముచే ఎర్రబారిన కండ్లతో వారితో ఇట్లు పలికెను. నిస్సాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షణం. మీరు నా మాటను అతిక్రమించుటయే కాక ఎట్టి సంకోచము లేక ధర్మ విరుద్ధమును భయంకరమును అగు ఈ వాక్యమును పలికినారు. శ్వమాంసభోజిన సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువత్స్యథ. మీరందరూ వశిష్ఠ కుమారుల వలె ముష్టిక జాతులందు పుట్టి కుక్క మాంసము తినుచు పూర్తిగా 1000 సంవత్సరముల పాటు భూమిపై సంచరించగలరు. కృత్వా శాపసమాయుక్తాన్ పుత్రాన్ మునివరస్తదా శునశ్శేఫమువాచార్తం కృత్వా రక్షాం నిరామయం. విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధముగా శపించి దుఃఖితుడైన శునశ్శేఫునకు ఎట్టి బాధయూ లేకుండునట్లు మంత్రాదులచే రక్ష చేసి అతనితో ఇట్లు పలికెను. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర. నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఎర్రని మైపూత పూసి పవిత్రములైన పాశములతో వైష్ణవ యూపస్తంభమునకు కట్టుదురు. అప్పుడు ఈ మంత్రములతో అగ్నిని స్తుతించుము. ఇమే తుగాథే ద్వే దివ్యే గాయేథాముని పుత్రక అంబరీషశ్చ యజ్ఞేస్మిన్ స్తతఃసిద్ధిమవాప్స్యసి. ఓ మునికుమారా, అంబరీషుని యజ్ఞములో శ్రేష్టములైన ఈ 2 మంత్రములను పఠించినచో నీకు కార్యసిద్ధి లభించును. శునశ్శేఫో గృహీత్వా తే ద్వే గాథేషు సమాహితః త్వరయా రాజసింహం తమంబరీషమువాచః. శునశ్శేఫుడు శ్రద్ధాపూర్వకముగా ఆ 2 మంత్రములను గ్రహించి రాజశ్రేష్ఠుడైన ఆ అంబరీషుని తొందరపెట్టుచు ఇట్లు పలికెను. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్ఛావహే పదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ. గొప్ప బలము కల ఓ రాజశ్రేష్ఠ, యజ్ఞశాలకు శీఘ్రముగా వెళ్ళుదము. దీక్షలో కూర్చుండి యజ్ఞమును జరిపింపుము. తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః జగామనృపతిః శీఘ్రం యజ్ఞవాటమతంద్రితః. ఋషిపుత్రుని మాటలు విన్న ఆ రాజు సంతోష ఉత్సాహభరితుడై మాంద్యము లేనివాడై శీఘ్రముగా యజ్ఞవాటికకు వెళ్ళెను. సదస్యానుమతే రాజా పవిత్రకృత లక్షణం పశుం రక్తాంబరం కృత్వా యూపేతం సమబంధయత్. ఆ రాజు సదస్యుల అనుమతి పొంది ఆ శునశ్శేఫునకు దర్భ పవిత్రముచే గుర్తులుంచి ఎర్రని వస్త్రములు కట్టి యజ్ఞ పశువునుగా అతనిని యూపస్తంభమున బంధింపచేసెను. సబద్ధో వాగ్భిరగ్ర్యాభిరభితుష్టాన వైసురౌ ఇంద్రమింద్రానుజం చైవ యథావన్ముని పుత్రకః. యూపమునకు బంధింపబడిన ఆ ముని కుమారుడు ఇంద్రుని ఉపేంద్రుని శ్రేష్టములైన వాక్కులతో యథాశాస్త్రముగా స్తుతించెను. తతః ప్రీతః సహస్రాక్షో రహస్య స్తుతి తర్పితః దీర్ఘమాయుస్తదా ప్రాదాచ్యునశ్శేఫాయ రాఘవ. రామా, రహస్యముగా చేసిన స్తుతికి సంతోషించిన దేవేంద్రుడు శునశ్శేఫునకు దీర్ఘాయువును ప్రసాదించెను. సచ రాజా నరశ్రేష్ఠ యజ్ఞశ్చ చ సమాప్తవాన్ ఫలం బహుగుణం రామ సహస్రాక్ష ప్రసాదజం. నరశ్రేష్ఠుడవైన రామా, ఆ అంబరీష మహారాజునకు దేవేంద్రుని అనుగ్రహముచే ఎన్నో రెట్లు యజ్ఞ ఫలము లభించెను. విశ్వామిత్రోపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః పుష్కరేషు నరశ్రేష్ఠ 10 వర్షశతాని చ. రామా, మహాతపశ్శాలియు ధర్మాత్ముడును అగు విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు
మరల 1000 సంవత్సరముల పాటు తపస్సు చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 62తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.